శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి డివోషనల్ వైబ్స్. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. మార్గశిర మాసం 2వ లక్ష్మీవారం అనగా డిసెంబర్ 12వ తేదీన నేను ఎలా పూజ చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను. ఈ మాసంలో చేసే లక్ష్మీదేవి పూజలకి చాలా ప్రత్యేకత ఉంది. లక్ష్మీ వారాలలో అనగా గురువారాలలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొన్ని నియమాలను పాటిస్తూ అమ్మవారికి పూజ చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలతో పాటు పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారంతో కలిపి 5 గురువారాలు నియమానుసారంగా ఒక వ్రతంలా భావించి ఆ మహాలక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారి దరిద్రం తొలగి తప్పకుండా వారు ఐశ్వర్యవంతులు అవుతారని పురాణ కథల్లో చెప్పబడింది. 5 వారాలు అమ్మని ఆరాధించడం వీలు కాని వాళ్ళు వారికి కుదిరిన వారాలలో అయినా ఆ తల్లిని ఆరాధించవచ్చు. కనీసం ఒక్క లక్ష్మీవారమైనా సరే ఆ తల్లిని పూజించినా కూడా అంతే ఫలితం దక్కుతుంది. ఇక ఆ మహాలక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి అనే విషయానికి వస్తే ఇంటిని పూజ గదిని అంతటిని కూడా ముందు రోజు శుభ్రం చేసి పెట్టుకొని పూజ చేసే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి వాకిలిని శుభ్రం చేసి చక్కని రంగవల్లికలతో ముగ్గులు పెట్టి గుమ్మానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. గుమ్మం ముందు బియ్యపిండితో అమ్మవారి పాదాలను వేయాలి. అలాగే గుమ్మానికి 2 వైపులా దీపాలను వెలిగించాలి. ఇలా ద్వారలక్ష్మి పూజ చేసిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి. ఇక అమ్మవారి పూజకు కావలసినన్ని కూడా అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఈ పూజను మనం పూజ గదిలో చేయవచ్చు, లేదా సపరేటుగా పీఠం పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. ముందుగా అమ్మవారి పటాన్ని మరియు విగ్రహాన్ని కలిపి పూజలో పెట్టుకోవాలి. విగ్రహం లేకపోతే పటం అయినా పెట్టుకోవచ్చు. పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి. అమ్మవారి ముందు ఎన్ని దీపాలను అయినా వెలిగించవచ్చు. మీ వీలును బట్టి ఎన్ని కుదిరితే అన్ని దీపాలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి ముందు పెట్టండి. ఈ పూజలో ముఖ్యంగా ముందుగా వినాయకుడిని పూజించాలి. అందుకు విగ్రహం ఉంటే విగ్రహాన్ని లేదా పసుపు గణపతిని చేసుకొని ఒక తమలపాకులో అమ్మవారికి ఎడమవైపున పెట్టుకోవాలి. కామాక్షి దీపం ఉంటే అది కూడా పూజలో పెట్టుకోండి. నేను ఇక్కడ అమ్మవారికి ఇరువైపులా 2 దీపాలను పెట్టాను. అలాగే కామాక్షి దీపం కూడా పెట్టాను. మరియు అమ్మవారికి ఇష్టమైన పంచదీపాలతో పాటు ముఖ్యంగా పంచగవ్య దీపాన్ని కూడా పూజలో పెట్టుకున్నాను. ఈ పంచగవ్య దీపం పెట్టడం వల్ల హోమం చేసిన ఫలితం అయితే ఉంటుంది. దీపారాధనలో నేతి దీపం చాలా శ్రేష్టం. కుదిరితే నేతితో దీపారాధన చేయండి, లేదంటే నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు. ముందుగా ఏకహారతితో దీపారాధన చేసి దీపాలకు కుంకుమ బొట్లు, పూలు, అక్షింతలు సమర్పించి నమస్కరించుకోవాలి. తర్వాత గణపతి పూజ చేయాలి. గణపతి దగ్గర పూలు పెట్టి అక్షింతలు వేసి శ్లోకం చదువుకోవాలి. అగరబత్తులతో వినాయకుడికి ధూపం వేసి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. నేను బెల్లం ముక్కను గణపతికి నైవేద్యంగా సమర్పించాను. ఇలా స్వామివారిని పూజించిన తర్వాత స్వామి అమ్మవారికి చేసే పూజలో ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూజను ఆచరించేలా చూడు తండ్రి అని వేడుకొని స్వామికి నమస్కరించుకోవాలి. తర్వాత అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలి. నైవేద్యం విషయానికి వస్తే 2వ లక్ష్మీవారం అమ్మవారికి అట్లు తిమ్మనం నైవేద్యంగా సమర్పించాలి. అవి కుదరకపోతే పండ్లను సమర్పించవచ్చు. నేను ఇక్కడ అరటి పండ్లను నైవేద్యంగా ఆ తల్లికి సమర్పించాను.
తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. అష్టోత్తరాన్ని కుంకుమతో కానీ, పూలతో కానీ, లేదంటే మంగళకరమైన వస్తువులు ఏవైనా సరే అమ్మవారి అష్టోత్తరానికి ఉపయోగించవచ్చు. నేను చిట్టి గాజులు మరియు గురువింద గింజలతో అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాను. మంగళప్రదమైన వస్తువులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ఒక్కో కుండలో ఒక్కో మంగళకరమైన వస్తువును నిండుగా పోసి అమ్మవారి దగ్గర అందంగా పెట్టుకున్నాను. ఇలాగే పెట్టుకోవాలని నేను చెప్పడం లేదండి. నాకు ఇలా పెట్టుకోవడం ఇష్టం కాబట్టి నేను ఇలా పెట్టుకొని పూజ చేసుకున్నాను. మీకు ఎలా వీలుంటే అలా పూజను చేసుకోండి. ఇక్కడ పూజకి భక్తి శ్రద్ధలే ముఖ్యమండి. ఆ తల్లి కూడా ఎంత భక్తి శ్రద్ధలతో తనని ఆరాధించారా అనేది మాత్రమే చూస్తుంది. ఈ మార్గశిర మాసంలో తప్పకుండా ఒక్క లక్ష్మీవారమైన పూజను చేసుకోండి. ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ మాసంలో భూలోకానికి వచ్చి ప్రతి ఇంటి ముందు నిలుచుని చూస్తుందంట, ఎవరు పూజ చేస్తున్నారా అని. పూజ చేసే వారింట్లో ఆ తల్లి తప్పకుండా ప్రవేశిస్తుందంట. ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెట్టడం కన్నా మనకు ఇంకేం కావాలో చెప్పండి. లక్ష్మీదేవి పాదం మోపిన ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఇంట్లో వారందరి సమస్త కోరికలు నెరవేరుతాయి. ఇంతకన్నా అదృష్టం మరొకటి ఉంటుందా చెప్పండి. ఈ విషయాలను నేను చెప్పడం కాదండి, స్వయంగా పురాణ కథలో లక్ష్మీదేవే చెబుతుంది. నారదుడికి పరాశరుడు వివరించిన కథలో ఉంటుంది. మార్గశిర మాసం గురించి 2 కథలైతే ఉన్నాయండి. వాటిని నేను ముందుగానే పోస్ట్ చేశాను. వాటి లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. తెలియని వాళ్ళు ఉంటే లింక్ ఓపెన్ చేసి చూడండి. పూజ పూర్తయ్యాక అమ్మవారికి నేతి వత్తులతో హారతి ఇవ్వాలి. తర్వాత కథని చదువుకొని అక్షింతలు తల మీద వేసుకోవాలి. చదవడం రాని వాళ్ళు కథని వినడం చేసినా అదే ఫలితం దక్కుతుంది. కథని చదవడం లేదా వినడం చేస్తే పూజ యొక్క సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఈ లక్ష్మీ వారాల వ్రతానికి పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే, పూజ చేసే రోజు తలంటు స్నానం చేయకూడదు. అంటే షాంపూ వంటివి పెట్టి తల రుద్దకూడదు. తల చిక్కులు తీయడం, దువ్వడం లాంటివి చేయకూడదు. తలకి కానీ వంటికి కానీ నూనె రాయకూడదు. పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకూడదు. అంటే ఉపవాసం ఉండాలి. మిగతా పూజలకి పాలు, టీలు, కనీసం మంచినీళ్ళైనా తాగుతాం. కానీ ఈ పూజకి ఏవీ తినకూడదు. డబ్బులు ఖర్చు చేయకూడదు. అంటే అవసరమైతే తప్ప ఏ వస్తువైనా కొనడం మరియు ఎవరికైనా అప్పుగా ఇవ్వడం లాంటివి చేయకూడదు. ముఖ్యంగా ఇంట్లో గొడవలు పడడం, చిన్నపిల్లల్ని కొట్టడం, తిట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. పరనింద, పరదూషణ చేయకూడదు. పూజ చేసిన రోజు మాంసాహారం తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. పీఠం పెట్టి ప్రత్యేకంగా పూజ చేస్తే శుక్రవారం కూడా ఉంచి శనివారం పీటను కదపాలి. ఈ నియమాలని పాటిస్తూ పూజను ఆచరిస్తే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో కటిక పేదవాడు కూడా తప్పక ధనవంతుడు అవుతాడని పురాణ కథలో చెప్పబడింది. ఇక ఇదండి ఇవాల్టి వీడియో. పూజలకి సంబంధించిన విషయాలను, పర్వదినాలకు సంబంధించిన విషయాలు మరియు మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈ ఛానల్ ఉందండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.